పెరుగు వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్స్. స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, స్పూన్ ధనియాల పొడి, స్పూన్ మిరియాల పొడి, పసుపు అండి 1 టేబుల్ స్పూన్, 1.5 ఉప్పు సరిపడా. 65 మసాలా అండి ఫ్లేవర్ కోసం. జ్యూస్ అండి ఎగ్స్ వేసుకుందాం. 1 ఎగ్ అండి సరిపోద్ది. మైదా వేసుకుందాం 1 స్పూన్ అండి. ఇలా మిక్స్ చేసుకోవాలండి పేస్ట్ లాగా. ఇలా చికెన్లో వేసుకుని కలుపుకుందామండి. ఇవన్నీ ఇట్లా మిక్స్ చేసుకోవాలి మొత్తం చికెన్కి పట్టేటట్టు మొత్తం. ఆయిల్ కాగిందండి, తీసి పక్కన పెట్టుకుందామండి. బాస్మతి రైస్ అండి ఒక 30 మినిట్స్ నానబెట్టుకోవాలి బిర్యానీకి. పక్కన పెట్టుకుందామండి ఒక 30 మినిట్స్. బిర్యానీ మసాలా కోసం అండి ఇది 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అండి, మిరియాల పొడి, స్పూన్స్ ధనియాల పొడి, కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, నిమ్మరసం అండి, ఇట్స్ ఆప్షనల్. కొత్తిమీర అండి, పెరుగండి ఒక 2 టేబుల్ స్పూన్. ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆనియన్స్ చిలికలాగా పోసుకుని ఇలా వేసుకుందామండి. ఎర్రగా వేగేదాకా ఉప్పు వేసుకుందామండి. ఇదిగోండి ఇలా ఎర్రగా వేగాక అది వేసుకుందామండి. ఇదిగోండి 4 పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఇందులో 1 టమాటాను, కొత్తిమీర, పుదీనా పేస్ట్ అండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ని ఇందులో గ్రేవీలో వేసుకుందామండి. రైస్ చేసుకోవడానికండి తగినంత ఉప్పు వేసుకుందామండి వాటర్లో. నానబెట్టిన బియ్యం వేసుకున్నామండి వాటర్లో. ఫ్రైని 1 లేయర్ వేసుకున్నామండి. ఇప్పుడు రైస్ రెడీ అయింది, దీంట్లో వేసుకుందాం. సెకండ్ లేయర్ వేసుకుందామండి. కొద్దిగా పుదీనా వేసుకుందామండి. అండి పోసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్ అండి, సో పుదీనా లాస్ట్. ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది. ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అండి. ఇదిగోండి. నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. రమాస్ కుకింగ్. మై ఛానల్ నేమ్ ఈజ్ రమాస్ కుకింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.